హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. బ్రీత్ మన నందమూరి చైతన్య కృష్ణ గారు చాలా గ్యాప్ తర్వాత అయితే ఒక బ్రీత్ అనే మూవీతో మనకి థియేటర్లోకి వచ్చారు కదా. సో ఇప్పుడు ఆ మూవీ అయితే ఓటీటీకి వచ్చిందన్నమాట. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ బాగుంది భయ్య. కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా ఒక హాస్పిటల్లో జరుగుద్ది. బట్ కాకపోతే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 2 hours తీసేంత కాన్సెప్ట్ అయితే కాదు, 1 hourలో తీయొచ్చు. బట్ కాకపోతే నాకు ఇందులో మెయిన్గా మైనస్ ఏంటంటే హీరోనే భయ్య. నందమూరి చైతన్య కృష్ణ గారు అసలు ఆ యాక్టింగ్ స్కిల్స్ చూసి నిజంగా షాక్ అయిపోయినా. సో అస్సలు వర్కౌట్ కాలేదు ఆయనకు, అస్సలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అసలు యాక్టింగ్ స్కిల్స్ అయితే అసలు కొంచెం కూడా లేవు. అసలు నందమూరి ఫ్యామిలీ నుంచి అంటే నటసింహం, ఎన్టీఆర్, కళ్యాణ్ ఎలాంటి యాక్టింగ్ ఉంటుంది. బట్ ఇందులో చైతన్య కృష్ణ గారికి అయితే అసలు యాక్టింగ్ అయితే నాకు ఎక్కడ కూడా నచ్చలేదు. కొద్దిగా బెటర్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం బెటర్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో హై ఎమోషన్స్, పీక్స్ యాక్టింగ్ చూపించే క్యారెక్టర్ అయితే కాదు కాబట్టి. సో దీంట్లో అయితే అలా మేనేజ్ చేశారనమాట. సో బట్ కాన్సెప్ట్ విషయానికి వస్తే బాగుంది. కాకపోతే 2 hours తీసే కాన్సెప్ట్ కాదు. బట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ ఆకర్ల గారు. సో ఎందుకంటే సినిమా అయిపోయినా ఖచ్చితంగా డైరెక్టర్ పేరు ఎవరా ఈ డైరెక్టర్ అని పేరైతే చూశానమాట. యాక్చువల్లీ నేను పేరు ఎక్కువ చూడను. బట్ ఈయనని హీరోగా పెట్టుకుని తీశాడు కాబట్టి డెఫినెట్గా చూడాలనిపించింది. సో డైరెక్టర్ పేరు అయితే చూశాను. బట్ తను కాకుండా వేరే ఇంకెవరినైనా పెట్టి సో స్టోరీని ఇంకొంచెం బెటర్గా రాసుకొని బిల్డ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ మూవీ అనిపించేది నాకైతే. అంటే బాగుంది. అంటే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన సీఎంని చివరి వరకు ఎలా ప్రొడక్ట్ చేసుకుంటూ వస్తాడు, అంటే సీఎం చుట్టూ జరుగుతున్న ఒక కాన్స్పిరసీని సో మన ఈ హీరో ఎలా ఛేదిస్తాడనేది ఆ కాన్సెప్ట్, ఆ థాట్ బాగుంది, తీసే విధానం బాగుంది. కాకపోతే దాన్ని ఇంకొంచెం ఒక మంచి హీరోని, ఇంకొంచెం మంచి కాస్టింగ్ని పెట్టి తీసుంటే మాత్రం బాగుంది అనిపించింది. బట్ నేనైతే ఓవరాల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేసి అయితే మూవీ అయితే చూసిన. ఓకే, ఇంకా చూడాలి. నందమూరి వంశం నుంచి వచ్చిన చైతన్య కృష్ణ అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మూవీ అయితే చూడండి. సో మూవీ అయితే బిలో యావరేజ్ అనమాట. కాన్సెప్ట్ బాగుంది, కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే దాన్ని ఇంకా డెవలప్ చేసి మంచి హీరోతో ఇస్తే బాగుంది అనిపించింది. ఇఫ్ ఇన్ కేసు ఎప్పుడైనా చూడాలనుకుంటే మాత్రం ఇంకా తెలుసు కదా, అన్నీ అయిపోతే టైం ఉంటే వాచ్ చేయండి. సో అదనమాట. సో రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఓన్లీ ఫర్ జెన్యూన్ రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.